Alcara Water Solution for hot water problems. Contact 9399906356. మా దీక్ష తీసుకున్న వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే అంటే నియమాలు పాటించాల్సి ఉంటుందమ్మా? దీక్షలు తీసుకున్నప్పుడు నియమాలు పాటించడం అనేది ఎందుకంటే ఇప్పుడు మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళైనా సరే, ఇంట్లో పూజలు చేసిన వాళ్ళైనా సరే, చాలా మంది చెప్తూ ఉంటారు, మేము ఇన్ని గుళ్ళకు వెళ్ళాము, ఇన్ని యాగాలు జరిపించాము, మాకేం పనులు అవ్వట్లేదు అని. ఇప్పుడు వాటర్ బాటిల్లో వాటర్ ఫిలప్ చేసేటప్పుడు ఒక హోల్ పెట్టామనుకోండి, ఎంత వాటర్ పోస్తూ ఉన్న హోల్లో నుంచి వాటర్ వెళ్ళిపోతుంది కదా. అంటే వాటర్ బాటిల్ నిండితేనే కదా మనం తాగగలం. ఆ విధంగా మనం శక్తి సంపాదించడమే కాదు, శక్తిని కాపాడుకోవాలి కూడా. ఇప్పుడు మంత్రసిద్ధి అవ్వాలంటే నా ఇష్టానికి నేను బిహేవ్ చేస్తాను, మంత్రసిద్ధి అయిపోవాలంటే అవ్వదు. నియమాలు పాటించుకోవాలి. ఇప్పుడు బ్రహ్మచర్యంలో ఉంటాయి, వాళ్ళు మనుషులతోనే కాదు జంతువులతో కూడా బాడీ కాంటాక్ట్ మెయింటైన్ చేయరన్నమాట. అందుకే వాళ్ళకి అతీంద్రియ శక్తులు అనేవి తొందరగా వస్తాయి. ఇప్పుడు టిబెటన్ యోగులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఇది ఉంటుంది దక్షిణాచారం. దక్షిణాచారంలో ఏంటంటే ఏకపత్ని వ్రత్యం ఉంటుంది. ఏకపత్ని వ్రత్యం అంటే తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ జపాలు చేసుకోవచ్చు, హోమాలు చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన హోమాలలో వాళ్ళు భూశయనం పాటిస్తారు, అంటే మాంసం ఆహారం తీసుకోకుండా. ఇప్పుడు అయ్యప్ప మాలలు వేసుకుంటారు, అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు భూశయనం బ్రహ్మచర్యం పాటిస్తారు. ఎందుకంటే అది ఆ మంత్రాది దేవతకు తగిన విషయం. తాంత్రిక దేవతలు ఉంటారు, తాంత్రిక దేవతల్లో వామాచారం అనేది ఒక స్త్రీతో కలయిక ద్వారా దాంట్లో శక్తి అనేది పెరుగుతుంది. అది ఆ దేవతకు సంబంధించిన విషయం, ఏంటి తాంత్రిక దేవతలకు సంబంధించిన విషయం. కాబట్టి ఏది ఏమైనా సరే ఈ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎక్కువ పూజలు చేస్తూ మల్టిపుల్ కాంటాక్ట్స్ వల్ల శక్తిని కోల్పోతారు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కానీ సాధన చేసే వాళ్ళు కానీ ఒక్కరితోనే కాంటాక్ట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. మల్టిపుల్గా చేయటం వల్ల శక్తి కోల్పోవటం అనేది జరుగుతుంది. అతీంద్రియ శక్తులు అనేది మ్యాక్సిమం బ్రహ్మచర్యం పాటించే వ్యక్తులు, ఏకపత్ని వ్రత్యం పాటించే వ్యక్తులకు మాత్రమే అతీంద్రియ శక్తులు వస్తాయి. ఇప్పుడు ఒక మనిషికి శక్తి లేదు, ఇంత సాధన చేస్తున్నాడంటే ఎక్కడో ఒక చోట వెళ్ళిపోతుంది పవర్ అని అర్థం. మల్టిపుల్ కాంటాక్ట్స్ వల్ల శక్తులు కోల్పోతారు, వాళ్ళకి ఏం పెరగవు. అది ఇది ట్రూత్, ఇది తెలుసుకోవాలి. అంటే అది వాళ్ళకు తెలిసి కూడా ఎందుకు అలా చేస్తున్నారు? హ్యూమన్ బాడీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. అతీంద్రియ శక్తి అనేది వేరే స్టేట్లో పొందేది కదా, వాళ్ళకి హ్యూమన్ బాడీ మీద ఎమోషన్స్ మీదే కాన్షియస్నెస్ ఉంటే సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు అంత మెంటల్ స్టేట్. ఇప్పుడు ఒక వికలాంగుడు సడన్గా బాగున్న వ్యక్తికి ఒక చెయ్యో కాలో వెళ్ళిపోతే జ్ఞానం వస్తుంది. ఏంటి, అతను ఏ చెయ్యలే పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి అప్పుడు దేవుడి కోసం వెతుకుతాడు, జ్ఞానం కోసం ఆలోచిస్తాడు. అంటే ఏంటి, అహం పోయింది అక్కడ. అహంకార రహిత స్థితి పొందాలి, శక్తులు పొందాలంటే ఎంతసేపు హ్యూమన్ బాడీ, ఈ శరీరానికి తిండి కావాలి, లేకపోతే ఆ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి, లేకపోతే డ్రగ్స్ తీసుకోవటము, లేకపోతే ఈ సిగరెట్స్ కాల్చడం, మందుల్లోనూ ఎంజాయ్మెంట్ ఎత్తుకునేవాడు ఎప్పటికీ దివ్యత్వాన్ని, శక్తిని పొందలేడన్నమాట. తన ఎమోషన్స్ మీదే తనకు కంట్రోల్ లేనప్పుడు అతీంద్రియ శక్తులు ఎలా పొందుతారు? అది ఏకపత్ని వ్రతం అనేది చాలా గొప్పది. మల్టిపుల్ కాంటాక్ట్స్ వల్ల పోతాయి, శక్తులు వెళ్ళిపోతాయి. అతీంద్రియ స్థితిని ఎప్పుడు అందుకోలేరు. అందుకే చాలా మంది దీక్షలు తీసుకున్న వాళ్ళు సక్సెస్ ఎందుకు అవ్వరు? వాళ్ళు సింపుల్గా ఒక మాట దేవుడి మీద వేస్తారనమాట. దేవుడు లేడు కాబట్టి దర్శనం ఇవ్వలేదు. మేము ఇన్ని పూజలు చేసాము, ఇన్ని గుళ్ళకి వెళ్ళాము, ఇన్ని యజ్ఞాలు చేసామని అంటారు. కానీ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు? వాళ్ళు కరెక్ట్గా ఉండరు, కానీ పక్కన వాళ్ళని దేవతని క్రిటిసైజ్ చేస్తారు. అది మంచిది కాదన్నమాట. కంట్రోలింగ్ అనేది ఏ రకంగా ఉండాలమ్మా? సాధన జపం బాగా చేయటం ద్వారా. సాధనలో నిమగ్నం అవ్వాలి, భక్తి శరణాగతి. అది అమ్మా, ఇప్పుడు మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళేనా, అంటే నార్మల్ పీపుల్ కూడా ఇలాంటివి పెట్టుకోవడం వల్ల, ఒకరు ఇద్దరితో ఇలాంటి కాంటాక్ట్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకు సంబంధించిన అంటే పవర్స్ ని కోల్పోవడం జరుగుతుందమ్మా? ఖచ్చితంగా. అలా ఉండకూడడమే బెటర్. శక్తి కావాలనుకున్నప్పుడు శరీరం మీద, అరిషడ్ వర్గాల మీద ఆధిపత్యం అనేది చెలాయించాలి. అమ్మా, చివరగా మీ కుటుంబ నేపథ్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా. మా అమ్మ శ్రీ విద్య ఉపాసన చేస్తుంది. మా తాతలు తాంత్రికులు కాబట్టి వంశపారపర్యంగా వచ్చిందనమాట మాకు భద్రకాళి ఉపాసన. నా భర్త కూడా చేస్తారు కాబట్టి దీక్ష నాకు అది
అంటే అతీంద్రియ శక్తులు, ఈ జ్ఞానం ఇదంతా పరంపరాగతంగా తాతల నుంచి వస్తున్న జ్ఞానం మాకు. అది దానివల్ల ఇప్పుడు వంశపారపర్యంగా ఉన్నప్పుడు మన జీన్స్లోనే ఉంటుంది ఆ శక్తి అంతా. అదే చిన్న వయసులోనే శక్తులు అందుకోగలగడం అనేది మన తాతల తండ్రుల తపస్సు. అంటే అది వంశపారపర్యంగా ఒకరి నుంచి ఒకరికి అలా వచ్చేస్తుందమ్మా, మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా వస్తుంది. దానికి మీరే ఎగ్జాంపుల్ ఇందాక అన్నారు కదమ్మా ఒక వీడియోలో, నాకు ముందు నుంచి ఇదంతా నేను నమ్మలేదు, మూఢనమ్మకం అనుకున్న తర్వాత నాకు దర్శనం ఇచ్చిన దర్శనం వచ్చాక నమ్ముతారు, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఓకే, మా వంశపారంపర్యంగా క్యారీ అవుతుందన్నారు. మీ తర్వాత మీ పిల్లలకి అలా క్యారీ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉంటుంది, కానీ ఎలివేట్ చేసేవాడే గురువు. ప్రతి ఒక్కరిలో ఉంటుంది, మీలో అయినా అందరిలో అయినా శక్తి ఉంటుంది, కానీ దాన్ని బయటకు తీయగలగాలి, అతనే గురువు. ఓకే మా ఇందాక మీరు అన్నారు అమ్మవారు కనిపిస్తుంది, మనం కరెక్ట్గా అమ్మవారిని కొలిచే విధంగా కొలిచి మనం దీక్ష తీసుకుంటే అని. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మీతో పాటు వాళ్ళ అమ్మవారి దర్శనం భాగ్యం కలిగిందా అమ్మ? మా ఇంట్లో అందరూ సాధనలు చేస్తూ ఉంటారు. మా మదరు చెప్పగలుగుతుంది, ఇంట్లో పిల్లలు చెప్పగలుగుతారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్, ఎందుకంటే పీఠం కాబట్టి ఎక్స్పీరియన్స్లు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్లు వస్తూనే ఉంటాయి, అమ్మవారి మూమెంట్ తెలుస్తూనే ఉంటుంది. అది సర్వసాధారణమైన విషయం. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా తెలుస్తుంది. ఓకే మా చాలా మంది ఇట్లాంటి ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నా కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేరు, భయపడుతూ ఉంటారు. మీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎప్పుడైనా మీకు అట్లా అనిపించిందమ్మా? ఎందుకంటే ఇక్కడ అందరూ ఎలా ఉన్నా సరే పీఠానికి వచ్చినప్పుడు అందరూ న్యూట్రల్ అయిపోతారు, ప్రశాంతంగా ప్రేమతత్వంతో ఉంటారు. అదే ఓకే, అక్కడి నుంచి అపోజ్ ఏది రాలేదు. అపోజ్ చేసేటట్టయితే పీఠంలో ఎంటర్ అవ్వలేరు. ఓకే మా మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? చాలా మందికి ఈ విషయం తెలీదు, నాతో సహా. నాకేంటంటే ప్రపంచంలో అందరూ పిల్లల్లాగే కనిపిస్తారన్నమాట. ఎందుకంటే నాది మాతృతత్వంలో ఉంటుంది కాబట్టి నా హృదయం. నేను ఈరోజు ఎన్నో వేల మందికి దీక్షలు ఇచ్చున్నాను, అందరూ నా పిల్లలే. ఓకే ఇంతే అమ్మా, సింపుల్గా. మీ పర్సనల్గా చెప్పరు? పర్సనల్ ప్రైవేట్ ఏ ఉండదు కదా, మనకు ఒక స్థాయి వచ్చినప్పుడు. అదే ప్రతి ఒక్కరూ నాకు మాతృతత్వంలోనే ఉంటుంది కాబట్టి హృదయం, అందరూ నా పిల్లల్లాగే కనిపిస్తారు. అమ్మా మీరు ఆత్మలతో అంటే మాట్లాడతారని నేను కొన్ని వీడియోల్లో విన్నాను, అది నిజమేనమ్మా? మీరైనా మాట్లాడచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే దానికి సంబంధించిన ఒక విద్య ఉంది. మీరు ప్రాక్టీస్ చేస్తానంటే ఇస్తాను. మీరైనా మాట్లాడచ్చు, వాటి శక్తులు అంటే మీరు ఇప్పుడు నేను చెప్తాను అంటాను, మీరు నమ్ముతారు. అదేదో మీరు ఎందుకు ఎక్స్పీరియన్స్ పొందాలనుకోరు? నేర్చుకోండి, తప్పేముంది. అంతే అంటారు. మీకు ఎక్స్పీరియన్స్ వస్తే ట్రూ కదా. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు నమ్ముతారు. ఇక్కడికి వచ్చి ఆ విద్య నేర్చుకొని ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి, మీకు నేను చెప్పాల్సిన పని లేదు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగినట్టు వేరే వాళ్ళు నన్ను అడిగితే అప్పుడు నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుందేమో కదమ్మా. ఓకే అయితే అమ్మా మీరు నెగిటివ్ ఎనర్జీ అంటే ఇట్లా ఆత్మలు పైన ఉన్న వాళ్ళు మన పీఠానికి వచ్చినప్పుడు కొన్ని ఆత్మలు మనము సినిమాల్లో చూసినట్టు ఇబ్బంది పెట్టేవి ఉంటూ ఉంటాయి కదమ్మా, అలా మీరు ఇబ్బంది పడ్డ మూమెంట్స్ ఏమైనా? నేను నన్ను ఇబ్బంది పట్టేంత సూపర్ సోల్ అయితే రాలేదు ఇంతవరకు. ఓకే మీరు ఎప్పుడైనా వస్తే చూడొచ్చు. తప్పకుండా చూడాలమ్మా అయితే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.